మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సరే 15 నిమిషాల్లో బయలుదేరదాం. అమ్మకు గుళ్ళో చెప్దామన్నాను కదా, ఇక్కడ ఎందుకు తొందరపడుతున్నావు? అమ్మకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఉత్సాహంగా ఉందన్నయ్య. అమ్మకు మంచి జరిగితే చూడాలనుంది. చూడు దివ్య, మనం చెప్పే విషయాలు అమ్మ ఎలా తీసుకుంటుందో, వాటి వల్ల అమ్మకు మంచి జరుగుతుందో లేక చెడే జరుగుతుందో మనకు తెలీదు. అసలు ఆ ఇంటి వాళ్ళు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలీదు. ఈ రోజు గుళ్ళో ఏం జరుగుతుందో తెలీదు. కాస్త ఓపిగ్గా ఉండు. చారీ, చారీ, వస్తున్నాను మేడం. పూజకు అన్ని సిద్ధం చేసావా చారీ? అన్ని సిద్ధం చేశాను మేడం. కొబ్బరికాయలు ఇవ్వండి. పూలు పళ్ళు ఉన్నాయి మేడం. ఒడి బియ్యం చీర సిద్ధం మేడం. చారీకి ఏ పని చెప్పినా సంపూర్ణంగా చేస్తాడు కల్పన. ఎందుకు సందేహపడతావు? పూజకి ఏ లోటు జరగకూడదని బామ్మగారు. ఏ లోటు జరగదు. దేవుడు మనకన్నీ శుభాలే జరిపించబోతున్నాడు. అవును బామ్మగారు, లేకపోతే ఈ ఊరికి రమ్మని స్వామీజీ మనకి చెప్పడమేంటి? జై ఈ ఊరు వస్తున్నాడని పోలీసులు అనడమేంటి? 7 ఏళ్ల క్రితం ఇదే రోజు మనం గుడి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడమేంటి? ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ రోజు అందరం ఇక్కడ కలవడమేంటి? అంతా దేవదేవుడి లీల మేడం. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే జైసార్ ఇక్కడికి రావడం. జైని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు తొందరపడుతోంది. నాకైతే జైసార్ రాగానే ఎత్తుకుని గిరగిరా తిప్పాలనుంది బామ్మగారు. అంత పని చేయకు చారి, జైకి కళ్ళు తిరుగుతాయి. జైసార్ కన్న తల్లి కూడా అసూయపడేలా మాట్లాడుతున్నారు మేడం. సార్కి మీరు సవతి తల్లి అయినా సొంత తల్లిలా ఫీల్ అవుతున్నారు. కల్పన ఏ రోజు జైని సవతి తల్లిలా చూడలేదు చారి. జై కోసం పిల్లల్ని కనకూడదని గొడ్రాలిగా మిగిలిపోయిన గొప్ప తల్లి. ఈ సూర్యదేవర కుటుంబం కల్పనకు రుణపడి ఉంటుంది. అయ్యయ్యో, అలా అనకండి బామ్మగారు. ఈ ఇంటికి కోడలవ్వడం నా అదృష్టం. పూజకు వేలవుతుంది, బయలుదేరదామా బామ్మగారు? మిగతా వాళ్ళు కూడా రెడీ అవ్వాలిగా చారి. అవునవును, ముఖ్యంగా తింగర జంట తయారయ్యారో లేదో. తింగర జంట అంటే మేమేనా వదినా? అమ్మో, వినేసిందా ఏంటి? మీరు కాదు వదినా. మాట మార్చకమ్మో. అదిగో మమ్మల్ని అన్నాను, మాకు తెలుసు. మిమ్మల్ని కాదని చెప్తున్నారు కదండి. ఈ ప్రపంచంలోని తింగరులకు మేమే బ్రాండ్ అంబాసిడర్లం. తింగర్తనానికి పేటెంట్ హక్కున్న వాళ్ళం. ఊరున తింగర్ పౌడరు వాళ్ళు మనల్ని కాదు అన్నప్పుడు కవర్ చేసుకోవాలి కానీ కన్ఫర్మ్ చేస్తామంటే నిబంధం. ఇంతకీ మీరు గుడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టేనా? మీ అందరికంటే ముందు మేమే రెడీ అయ్యాం బామ్మగారు. మీకంత భక్తుందని నాకు తెలీదన్నయ్య గారు. ఇది దేవుడిపై భక్తి కాదు వదినా, జైపై బాధ్యత. వాడు రాగానే వాణ్ణి మేమేం చేయలేదని వాడితోనే చెప్పిస్తాం. అప్పటికైనా మాపై మీ అనుమానాలు తీరుతాయేమో. ప్రసాద్ గారు, జైసార్ రాగానే మీరు ఏమడుగుతారండి? ఒక అల్లుని మామయ్య ఏమడుగుతారా?
కొంపదీసి పౌడర్ డబ్బా కావాలని అడుగుతారా ఏమిటి? మరీ అంత వెటకారం వద్దురా, ఏం అడగాలో అదే అడుగుతాను. ఆ, మీ స్వప్నని పెళ్లి చేసుకోమని అడుగుతారా ప్రసాద్ గారు? మీ అమ్మాయి ఉండగా మా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడులేండి. అదే చెప్పబోతున్నాను. మా అమ్మాయి ఉంది. అమ్మాయి అంటే నేనే కదా మామ్. అక్క రాలేదు కదా. అక్క అయితే బాగుంటుంది. అది అత్యాస అవుతుంది మామ్. మీరేం మాట్లాడుతున్నారు స్వరూప? 7 ఏళ్ల క్రితం ఇదే రోజు ఈ ఊరి గుళ్ళో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగింది. అదే ఊళ్ళో అదే రోజు మనమంతా ఇలా కలవడం యాదృచ్ఛికమైన ఆనందంగా ఉంది. ఇదే ఊళ్ళో అదే గుళ్ళో మా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మామ్. జై వస్తే ఈరోజు మీ పెళ్లి కూడా కావచ్చు. అందుకే ఆంటీ తాళి కూడా రెడీ చేసుకున్నాను. జై రాగానే అడిగేది పెళ్లి గురించి కాదంటీ. ఈ 3 నెలలు తను ఎక్కడికి వెళ్ళాడు, తనకేమైంది, ఎందుకు మనకి దూరంగా ఉండాల్సొచ్చింది, ఇవన్నీ అడగాలి. ఆ తర్వాతే పెళ్ళైనా ఇంకా ఏ విషయమైనా. అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి జైకి చెప్పాలి బేబీ. ఆ విషయం ఏంటి మామ్? ఏ విషయం స్వరూప? గుళ్ళో మీరే చూస్తారుగా బామ్మగారు. నిన్ను పిచ్చిదాన్లా చూస్తారు. ముందే చెప్పొచ్చు కదా వదినా, మేము కూడా సంతోషిస్తాం. నిజంగా సంతోషించాల్సిన విషయమే, మనందరం ఆనందపడే విషయం. అందరూ నవ్వుతారు మామ్. ఆ దేవుడున్నాడు బేబీ. ఈ అమ్మ మనసుని నిరాశపరచడని నమ్ముతున్నాను. హ్మ్, అది చూద్దాం. స్వరూప, కల్పన, చంద్రిక, మీరు ముగ్గురు 3 ప్లేట్లు తీసుకోండి. గుళ్ళో మన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రాహుకాలం నడుస్తోంది బామ్మగారు. కాసేపు ఆగి బయలుదేరదామండి. అలాగే అంతా ఒకేసారి బయలుదేరడం కన్నా ఒక్కొక్కరు ఒక్కోసారి బయలుదేరి గుడి దగ్గర అందరూ కలుసుకుంటే మంచిదని గ్రహాలు చెప్తున్నాయి. అబ్బా, మా పాలిటి పెద్ద పండితుడు అయిపోయావురా నువ్వు. పిఏ జాబ్ మానేసి జాతకాలు చెప్పుకోవచ్చు. చారి చెప్పినట్టు చేద్దాం. చంద్రిక, ప్రసాదు, ముందు మీరు బయలుదేరండి. తర్వాత స్వరూప, నిత్య వస్తారు. చివరిగా మేమొస్తాం. నిన్న నైట్ జై గారు మిస్ అయ్యారని, మెయిన్ ఎవరు ఆఫ్ చేశారో తెలియదని, ఈరోజు ఎలాగైనా జై గారిని పట్టుకుని ఫ్యామిలీకి అప్పగించి కేసు క్లోజ్ చేసి సిటీకి వెళ్ళాలి. సారేంటి ఇంకా రాలేదు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ గెటప్ ఓ సెటప్ కోసం ఈ గెటప్. సెటప్పా? ఓ, నిత్య గారి కోసమా? హలో, ఆ జన్మ బ్రహ్మచారి ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుడినే. మరి ఇంకెవరి కోసం సార్? జై కోసం. ఒక మగాడి కోసం ఇంకో మగాడు రెడీ అయి వెళ్ళడమా ఏంటి సార్? రమేష్, నేను ఆ టైపు కాదయ్యా. జైని పట్టుకోవడానికి గుడికి వెళ్తున్నాను కదా, టెంపుల్కి నా డ్రెస్కి మ్యాచింగ్ అవ్వాలని వేసుకున్నాను. అది గెటప్. చూడండి సార్, జై గారు నిన్న మిస్ అయ్యారు. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి సార్. ఏమయ్యా, జై మిస్ అయ్యాడని ఎవరు చెప్పారు? మీరే కదా సార్ చెప్పారు. నైట్ దొంగలా వచ్చింది జై కాదు, వేరే దొంగ కూడా కాదు, మన మనిషి.
అదేంటి సార్, చిన్నపిల్లలు టీవీ ఛానల్ మార్చినట్టు ఇలా మాట మారుస్తున్నారేంటి? అరే బిల్డప్ కోసము 1,00,000 చెప్తానయ్యా అని నమ్మేస్తావా ఏంటి? ఇప్పుడు చెప్పిందైనా నిజమేనా సార్? 100% నిజం. నిన్న దొంగలా వచ్చింది మన మనిషే, పవర్ ఆఫ్ చేసింది మన మనిషే. ఎందుకు అలా చేశారు సార్? జై దాక్కొని దాగుడు మూతలో ఆడడం వెనక ఆ ఇంట్లో ఎవరికైనా సంబంధం ఉందేమో అని ఒక చిన్న టెస్ట్ చేశాను. ఎవరికీ సంబంధం లేదని తేలిపోయింది, ఒక్క చారికి తప్ప. చారికి కూడా తెలియదన్నారు కదా సార్? అతని గొంతు అబద్ధం చెప్తుంది, కానీ అతని గుండె నిజం చెప్తుంది. మరి నైటే చారిని తీసుకొచ్చి మన స్టైల్లో మర్యాద చేసుంటే జై గారు ఎక్కడున్నారో చెప్పేవాడు కదా సార్? చారి జై పిఏ. జై ఏం చెప్తే అది చేస్తాడు తప్ప ఎలాంటి క్రైము చెయ్యడు. సో మనం పట్టుకోవాల్సింది చారిని కాదు, జైని. గుళ్ళో జై గారిని పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి కేసు క్లోజ్ చేస్తారు, అంతే కదా సార్? నో, జైని అరెస్ట్ చేద్దాం. ఎందుకు సార్? జై కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు ఆన్సర్ చెప్తాను. నేల కూలింది. అప్పుడు సూర్యదేవర కుటుంబం వారు వచ్చి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేశారు. అంతటితో ఆ కుటుంబానికి మా పూర్వీకులు పెట్టిన శాపం తొలగిపోతుందనుకున్నాను. కానీ ఆ ఇంటి 5వ తరం కోడలు మంగ శాపంతో అసువులు బాసిందని నిన్ను నిందించాను. కానీ నువ్వు నీ నిదర్శనం చూపించావు తల్లి. ఆ అమాయకురాలిని బ్రతికించావు. ఈరోజు ఆమె భర్త ఇక్కడికి వస్తున్నాడు. అతనికి తన భార్య బ్రతికే ఉందని చెబుతాను. ఇన్నాళ్ళు ఆ ఇంటి జంటల్ని విడదీసిన పాపాన్ని ఈ రూపంలో ప్రక్షాళన చేసుకుంటాను. ఎందుకు స్వామి నవ్వుతున్నారు? జ్ఞానవృద్ధుడివైన నీలో ఇంకా పసితనం పోలేదు చలమయ్య. నీకు తెలిసిన నిజాన్ని చాటింపు వేయాలని చిన్నపిల్లాడిలా తొందరపడుతున్నావు. మంచిని పంచడం మంచిదే కదా స్వామి? ఆ నవ్వుకి అర్థమేంటి స్వామి? చెబుతాను. గుడిని బాగా అలంకరించావు. మరికొద్ది సమయంలో ఈ ఆలయ ధర్మకర్తలు, ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠించిన వాళ్ళు వస్తున్నారు. వారికి పూర్ణ కలశంతో, వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో పూలదారి పరిచి స్వాగతం పలకాలి.
సిద్ధం చేశావా? అంతా సిద్ధం స్వామి. మీ నవ్వుకి అర్థం చెప్పలేదు. అంత తొందరెందుకు చలమయ్యా? జరిగేది ఎలాగూ నీ కళ్ళతోనే చూస్తావుగా. ఈ రోజు ఈ గుళ్ళో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఉంది స్వామి. నా జీవితంలో ఇలాంటి ఉద్విగ్న క్షణాలు నేనెప్పుడూ అనుభవించలేదు. ఎన్నాళ్ళు కన్నీళ్లనే చూసావుగా, ఇప్పుడు నవ్వులను కూడా చూడు. ఆ ఇంటి వారసుడు ఈ రోజు ఇక్కడికి వస్తాడు కదా స్వామి. వారసుడు వస్తాడు, వారి కుటుంబము వస్తుంది. కుటుంబం వస్తుందని తెలుసు స్వామి. మీ ఆజ్ఞతో వారిని నేనే ఆహ్వానించి వచ్చాను కదా. మేము చెబుతుంది ఆ కుటుంబం గురించి కాదు చలమయ్య, అతని భార్య సంతానం గురించి. అయితే మంగతాయారు వస్తోందా స్వామి? అంటే ఈ గుళ్ళో దైవ సమక్షంలో 7 ఏళ్ల క్రితం ఎడబాసిన ఆ దంపతులు మళ్ళీ కలవబోతున్నారా స్వామి? నిజమా స్వామి? ఆట గదరా శివ, ఇది నీ ఆట గదరా, అంతా నీ లీల కదరా. అంతా నీ లీల. చంద్రిక, గుడికి అందరు వస్తారంటావా? ఇదో ప్రశ్న, మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలి నేను? అది కాదు చంద్రిక, ఈ రోజు గుడిలో ధ్వజస్తంభము పునఃప్రతిష్ఠ రోజు కదా. గుడికి ఊరంతా వస్తారు కదా. మనం వచ్చినట్టే అందరూ వస్తారు. అయితే ఏంటిప్పుడు? అంటే మంగా పిల్లలు కూడా వస్తారు కదా. వాళ్ళెందుకు వస్తారు? ఈ ఊరికి వచ్చినోళ్ళు, మన ఇంటికి వచ్చినోళ్ళు గుడికి రాకుండా ఎందుకు ఉంటారా? నిజమే పౌడరు, నీకు బ్రెయిన్ ఉంది. నన్ను పోవటం తర్వాత మంగా వాళ్ళు గుడికి వస్తే ఏం చేస్తావు? వాళ్ళని గుడికి రాకుండా ఆపేద్దాం. వాళ్ళ ఇంటికి పోని. బేబీ, ఇటెక్కడికి? టెంపుల్ ఉంది అటు. తెలుసు మామ్. ప్రసాద్ అంకుల్, చంద్రిక ఆంటీ ఇటే వెళ్లారు. వాళ్ళెందుకు ఇటెళ్లారు? అది తెలుసుకోవడానికే మనం వెళ్తున్నాం. అది ముఖ్యమా ఇప్పుడు? మనం గుడికి వెళ్ళాలి. వాళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో నేను తెలుసుకోవాలి. వాళ్ళు నీ పార్టీ కదా, నీ దగ్గర దాయడమేంటి? నువ్వే నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. వాళ్ళు దాయటంలో వింతేముంది మామ్?
అదిగో మంగ, నువ్వు చెప్పింది నిజమే పౌడరు. వాళ్ళతో ఏం చెప్పి గుడికి రాకుండా ఆపుదాం? మంగ ఈ ఊరొచ్చింది పనులు చేసుకుని బ్రతకడానికి. ఎంతో కొంత డబ్బిచ్చి ఏదో ఒక పని చెప్పి డైవర్ట్ చేద్దాం.